ఘనంగా భక్తులతో వీడ్కోలు అందుకొని గంగమ్మ దరికి చేరిన గణనాథుడు. కామారెడ్డి జిల్లా నర్సురులాబాద్ మండల కేంద్రంలో మంగళవారం 11వ రోజు సందర్భంగా యువజన గణేష్ మండలి, సూర్య గణేష్ మండలి, యువసేన గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుని ప్రతిమలను గ్రామ ప్రజలు, పురుషులు, మహిళలు, యువకులు, పిల్లలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆటపాటలతో, కోలాటం, నృత్యాలతో ఒకే రకమైన దుస్తులను ధరించి అంగరంగ వైభవంగా గ్రామంలోని వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. 11 రోజుల పాటు పవిత్రమైన పూజలు అందుకున్న లడ్డూ ప్రసాదం, సేపు, డబ్బుల హారం, పట్టు శాలువాలను భక్తులు వేలంపాటలో పోటీపడి కైవసం చేసుకున్నారు. లడ్డూ వేలం అనంతరం డీజే టప్పుళ్లు మరియు ఆటపాటలతో విఘ్నేశ్వరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం గ్రామంలో గల చెరువులో నిమజ్జనం నిర్వహించారు. గంగమ్మ బడిలోకి గణనాథుడు ప్రశాంతంగా చేరుకున్నాడు. గ్రామ ప్రజలను మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా కాపాడాలని విఘ్నేశ్వరుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కూనిసాయ గౌడ్, బోధనం హరీష్, శ్రావణ్ గౌడ్, అయినాల లింగం, అల్లం సాయిలు, గైని సాయి కుమార్, మధు, తర్నం శ్రీనివాస్, మంగాలి సాయి కుమార్, రాఘవ, నర్సింహులు గౌడ్, గడ్డం సాయి, పసుపు సాయి కుమార్, కేతావత్ రవి, గూడెం రవి, దొంతి భాస్కర్, టేకుర్ల సాయిలు, వాసు, మహేష్, శ్రీకాంత్, నాని, వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.